ఎస్ఐ ఉన్నారా? బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరు ఛార్జ్లో ఉన్నారు? ఏఎస్ఐ. నేను ఎస్ఐని కలవడానికి వచ్చాను. ఎందుకు? ఆయన ఎప్పుడు వస్తారు? చెప్పు. వీళ్ళంతా ఎస్ఐని కలవడానికే వచ్చారు. నేను ఇక్కడ ఎస్ఐగా ఉండేవాడిని ఇంతకుముందు. సార్, ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నా. నేను ఇక్కడున్న 2 డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి వచ్చాను. నేనున్న పీరియడ్ నాటివి. మార్టిన్ షీబా హత్య కేసు, క్రైమ్ నంబర్ 252/17. విన్నాను. తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ మంత్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ పెట్టి కేసులో దొరికిన వాడి అడ్రస్, పేరు చంద్రమౌళి. 184 కాంపౌండ్ చేసి పంపించారు. అంత పాత ఫైల్ అంటే? DR5 రెసిప్ట్ బుక్ ఉంటుంది కదా, లేదంటే ఇష్యూ రిజిస్టర్ చూడండి. అది కాదు సార్, కాస్త బిజీగా ఉండడం వల్ల. నేను వెయిట్ చేస్తాం. లోనికి వెళ్ళి కూర్చోండి సార్, మేము వెతుకుతాం. రండి. కూర్చోండి సార్. అదిగా సార్, ఆయన అడగగానే వెతికి చేయాలా? నేను అదే ఆలోచిస్తున్నా. ఆయన లీవ్లో ఉన్నారట కదా. ఆయన ఏం తప్పు చేసి లీవ్లో వెళ్ళారో ఎవరికి తెలుసు? సార్ని రానివ్వండి, అంతవరకు ఏదో చెప్పి మేనేజ్ చేద్దాం. చెప్తాడు సార్. వెతుకుతున్నాం సార్, కాస్త టైం పట్టేటట్టుంది. ఈలోగా టీయో టిఫిన్ తెప్పించమంటారా? ఇక్కడ ఒక సింహాద్రి హోటల్ ఉంది కదా, మంచి ఆపం చికెన్ దొరుకుతాయి. నేను అక్కడ పోయి తినేసి వస్తాను. అది ఇప్పుడు హోటల్ కాదు సార్, సింహాద్రి పోయాక దాన్ని టీ కొట్టుగా మార్చారు. ఏం తిన్నారు? ఒక మసాలా వడ, చాయ్. అయ్యో, సడన్గా చూస్తే మీరు గుర్తుకు రాలేదు సార్. సార్, డ్యూటీలో చేరారా మీరు? లేదు. 7-8 మాసాలేగా డ్యూటీలో ఉన్నారు. సింహాద్రి చనిపోయి 1 year అవుతుంది. అరే వద్దు సార్, బ్యాలెన్స్ ఇవ్వరా. మీ అన్న ఇటువైపు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా వస్తారు సార్. ఇక ఇక్కడే ఉంటారుగా? వస్తాను. సరే. అక్కడంతా క్లియర్గా వెతికాం సార్. 3 సంవత్సరాల ముందుదైనందువల్ల ఆ మర్డర్ ఫైల్ని ఎస్పీ ఆఫీస్కి పంపించామేమో. ర్యాష్ డ్రైవింగ్ ఫైల్ కూడా మా కళ్ళకు వెంటనే కనిపించలేదు. 10,000లో 1 కదా, సార్కే తెలుసు. కావాలంటే నేను హెల్ప్ చేస్తా. ఏ షెల్ఫ్లో ఏముందో నాకు బాగా తెలుసు. సార్, లీవ్లో ఉన్న ఎస్ఐకి సెల్యూట్ చేయాలని రూల్ ఉందా? ఇది పోలీస్కు కొట్టే సెల్యూట్ కాదు సార్. వాడే కదా అది. మీరు వెళ్ళిపోయాక ఆ అదృష్టం నాకు దక్కింది, అందుకే దీన్ని నాకు ఇచ్చారు.
నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినటువంటి మన సుధాకర్ కి మరొక మారు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అత్యధిక మెజారిటీతో ఓటు వేసి విజయవంతంగా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గుర్తుంచుకోండి, మనందరి చిహ్నం అరమర. దీన్ని కొంచెం పట్టుకోండి. సంచి చూపించండి. అది లేవండి. ఇదిగోండి. మల్లన్న చెయ్యండి. సార్ మీరా? బండి ఏమైనా రిపేరా సార్? అదేం లేదు, పాకెట్లోంచి పర్సు కింద పడితే తీసుకున్నా. సార్ ఫ్రెష్ వాళ్ళకి చెప్ప ఇప్పుడే పట్టింది, తెస్తాను ఉండండి. వద్దు మురళి. అదేంటి సార్, పోయినసారి ఇచ్చింది పిల్లలకు బాగా నచ్చిందన్నారుగా. మీకు బయట పని ఉంటే చూసుకోండి సార్, నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. అరే నువ్వు తప్పుకోరా. సార్, అలవాటు ప్రకారం వాడు సవారి పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఓ బాటిల్ మొత్తం లాగించేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? మామూలుగా అయితే ఏడు నుంచి ఇంటికే పోవాలి. ఆ రోజు వాడు మళ్ళీ వచ్చాడు. షాపు మూసే టైంలో వచ్చి ఇంకో 4 బాటిల్స్ తాగేశాడు. ఎక్కడికి పోతున్నామని అడిగినప్పుడు మార్టిన్ సార్ ఇంటికి పోతున్నానన్నాడు. పాపం సార్, వాడి పాటికి వాడి పని ఏదో చేసుకుంటూ ఉంటాడు. వాడికి వాడి చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు సార్. వాడి చెల్లికి పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నాడు సార్. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళులో డైసోఫామ్ కలుపుతున్నట్టు అందరూ చెప్తున్నారు కదరా. పాత కేసు ఒకటి ఉంది కదా, దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. ఎప్పుడైనా బయటికి తీయొచ్చు. నేను ఇక్కడ దిగేస్తాను. ఏంటి సార్, వెయిట్ చేయమంటారా? వద్దు. సరే సార్. సిగరెట్
మీద నిందల మోపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి. నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్ని నేరాలు జరిగాయో పరీక్షించుకోవాలండి. ఈ నియోజకవర్గంలో 10,000కు పైగా క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయి. ప్రజలారా, మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది మన పార్టీ. ఆ నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు పనికిరాని వాళ్ళని మీరు నిందలు వేసిన ఆ పోలీసులతోనే నేరస్తులను కనిపెట్టేలా చేస్తారు. తప్పుకోండి రా, తప్పుకోండి రా అంటే. డిఎస్పీ వచ్చారా? వచ్చారు సార్. గేట్ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది సార్. కరుణాకర్ గారు వచ్చినప్పుడు చిన్న తోపులాట జరిగింది. సార్ టోపీ లాగేసుకుని గొడవ చేశారు సార్. ఎగ్జిట్ పోల్ ఒకసారి చూడండి. 2 వారాల క్రితం ఉన్న పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ చేతగానితనం వల్ల సఫర్ అవుతున్నది నేను. ఈ విషయం బయటకు పొక్కితే నా పేరు రిపేర్ అవుతుంది. మీడియా వాళ్ళు బయటే ఉన్నారు. ఎలక్షన్ కి ఇంకా 2 వారాలే ఉంది. మీ వల్ల కాకపోతే వదిలేసిపోండి. తెలివైన పోలీసుల్ని నేను తీసుకొస్తాను. ఊరికే డంబాలు కొట్టుకుని తిరుగుతున్నారు పనికి మాలిన వాళ్ళు. ఒక్క కేసైనా సరిగ్గా డీల్ చేశారయ్యా మీరు? నాకు రిజల్ట్ కావాలి. అందుకని వారాల తరబడి టైం ఇవ్వడం కుదరదు. 2 రోజుల్లో తేలిపోవాలంతే. చెప్పింది అర్థమైందా? ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. గొడవ చేయడానికనే వాళ్ళని పిలిపించారు సార్. ఆ ప్లేట్ రవిగాడి మనుషులు వాళ్ళు. పోయిన వారం బార్లో పట్టుకున్నామే వాడు ఇంకా ఆ డానీ సార్. వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్టీ ఆఫీసులోనే ఉంటారు. అక్కడికి మనం రావన్న ధైర్యం. డిఎస్పీ మీద చేసినందుకు నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చింది మా అన్నయ్య మీద చేసినందుకు. అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గలగల గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వరాల వాతాన్ని వల్లవించగా నందుని కచింపుడే అందమైన బాలుడే తనవాడే గోరువంక వాలగాని గోపురానికి గంటలే మోగనేలా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ మధు హ్యాపీ బర్త్డే టు యు
ఏయ్ తను కూడా పెట్టు. తను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాను. హలో సార్, దీన్ని కొంచెం స్లైస్ చేసి ఇవ్వు. ఇంకా నాకు ఇవ్వలేదు. వాడికి ఇంకో పీస్ ఇవ్వమా, తింటాడు. సార్ సార్ పార్టీ ఆఫీసులో కొంతమంది గూండాలు దాగున్నారని తెలియడంతో వెళ్ళాం. వాళ్ళు బాగా వైలెంట్ అయినప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసమే. అది సార్ నేను వాన్ చేస్తాను సార్, వాన్ చేస్తాను. ఎస్ సార్. సార్ నేను చెప్పాను కదా, మా సైడ్ నుంచి ఏ విధంగానూ స్లో డౌన్ అవ్వలేదు సార్. ఎవిడెన్స్ పక్కాగా అవ్వడానికి టైం అవుతోంది. మర్డర్ కేసు అవ్వడం వల్ల వాడే చేశాడు సార్, డౌట్ ఏం లేదు. ఇంకా కొన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లేదు సార్, డిలే ఏమీ అవ్వదు సార్. అర్థమైంది సార్. ఓకే సార్. అవును సార్. సార్ 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 మేము అందుకే వాట్స్ ద స్టోరీ? గడిచిన ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11:30కి ఆటో డ్రైవర్ అయిన మురళి సుబ్బు అనే వ్యక్తి నడుపుతున్న షాప్కి వచ్చాడు. అక్కడ బాగా ఎక్కువగా మందు కొట్టాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు బండి తీకు, నేనే వస్తాను. నేను ఇంటికి వెళ్ళడం లేదు. మరైతే ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? సింహాద్రన్న, పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను. నా చెల్లెలు మనసుకు తగినట్టుగా ఒక కుర్రాన్ని నేను ఆల్రెడీ వెతుకుంచాను. వాళ్ళతో మాట్లాడిన వరదక్షిణ ఇవ్వడానికి ముందు మార్టిన్ అనే వెధవ దగ్గర 75,000 రూపాయలు నాకు కావాల్సి వచ్చింది. నాకు అవసరం వచ్చినప్పుడు ఇవ్వు అన్నాను. నువ్వు ధైర్యంగా వాళ్ళకి మాట ఇవ్వరా అని వాడు చెప్పినందువల్లే నేను మాట ఇచ్చాను. అది నీకు తెలుసు కదన్నా. కానీ ఇప్పుడేంట్రా అంటే ఇచ్చిన మాట మర్చిపోయి ఆ ఎదవ డబ్బు లేదంటున్నాడు. మార్టిన్ సారా? ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోద్ది. ఒకవేళ అలా పెళ్లి గనక ఆగిపోయిందంటే ఒక్కను కూడా ప్రాణాలతో వదలను. ఇప్పుడు నువ్వు తాగున్నావు, అక్కడికి వెళ్ళొద్దురా. మురళి అక్కడి నుంచి మార్టిన్ ఇంటికి వెళ్ళాడు. డబ్బు గురించి మాట్లాడడం వల్ల వాదోపవాదాలు జరిగాయి. నాకు నువ్వు ఇస్తానన్న 75,000 రేపే కావాలి. అది ఇస్తేనే చెల్లి పెళ్లి చేయగలను. ఖచ్చితంగా డబ్బు ఇస్తానని నేను నీకు మాట ఇవ్వాలా? ఆ టైంకి ఉంటే ఇస్తానన్నాను. నిశ్చితార్థం చేసుకురా, డబ్బు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తావా? నియంత్రణ కోల్పోయి మార్టిన్ మెడని గట్టిగా పట్టుకొని దగ్గరున్న చెక్క గుంజకేసి గట్టిగా మోదాడు. మార్టిన్ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. షీబా అది చూసి భయంతో అయ్యో అని గట్టిగా అరిచింది. మురళి తన చేతిలో దాచిపెట్టుకున్న పెప్పర్ స్ప్రేని ఆమె మీద స్ప్రే చేశాడు. నియంత్రణ కోల్పోయిన అతను నేల మీద పడ్డాడు. అదే సమయంలో లేవడానికి ప్రయత్నిస్తున్న మార్టిన్ ముఖం మీద కూడా స్ప్రే చేశాడు. షాకుతో కింద పడిపోయి ఉన్న మార్టిన్ ని నడుములో దాచిపెట్టుకున్న పదునైన స్క్రూ డ్రైవర్ తో అతి క్రూరంగా గుండెల్లో పొడిచాడు. అప్పుడే స్పృహలోకి వచ్చి లేవడానికి ప్రయత్నిస్తున్న షీబా గుండెల్లో కూడా 2 సార్లు పొడిచాడు. తర్వాత ఆ ఇంటిని బయట నుంచి లాక్ చేసి 2 శవాల్ని ఇంటి వెనక ఉన్న పెరట్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. అదే చోట ఒక పిల్లి చనిపోయి దుర్వాసన రావడంతో మృతదేహాల దుర్వాసనని కనిపెట్టడంలో ఆలస్యమైంది. అందువల్ల హత్యలు జరిగిన 2 రోజుల తర్వాత ఇద్దరూ కనిపించట్లేదని మార్టిన్ సహోదరుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే శవాల్ని కనిపెట్టడం జరిగింది. కానీ ఆలోపే కొన్ని ముఖ్యమైన ఆధారాలు చెరిగిపోయాయి. మార్టిన్ ఫోను కనిపించలేదు. మరికొన్ని వాటిని నేరస్తుడే చెరిపేశాడు. సార్, దిస్ ఈస్ ద స్టోరీ. బట్ సార్, మార్టిన్ వల్లే ఆ కుర్రాడు కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యాడు. వాడు ఇప్పటికీ స్ట్రాంగ్ సస్పెక్టే. రేపు ఎంక్వైరీకి హాజరవ్వాలని నేను వాడికి చెప్పాను. సస్పెక్టే, బట్ స్ట్రాంగ్ కాదు. అలా ఒక మోటివ్ ఉందని చెప్పగలం గానీ వాడికి వ్యతిరేకంగా ఒక ఎవిడెన్సు లేదు. అది మాత్రమే కాదు సార్, ఈ మురళీ చెల్లెల పెళ్లి కోసం కొంత డబ్బిచ్చి సాయం చేస్తానని మార్టిన్ చెప్పినట్టు మురళి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. చివరికి అతను ఆ డబ్బు ఇవ్వలేదు. పెళ్లి ఏమో ఆగిపోయింది. దీనికి కారణం వరకట్నమే సార్. అలా చూస్తే మనం చెప్పిన మోటివే కదా. మురళి ఆ ఇంట్లో సొంత మనిషిలా తిరిగేవాడు. వాడు మిగతా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల్లో అది క్లియర్గా తెలుస్తోంది. ఎప్పుడు ఆ లేడీ షాపింగ్కి వెళ్ళేది అతనే ఆటోలోనే. ఆ ఇంటి సందు బొందులన్నీ తెలుసు వాడికి. అది మార్టిన్ వాంగ్మూలంలో కూడా ఉంది. ఇకపోతే చనిపోయిన వాళ్ళిద్దరి శరీరాల్లో ఉన్నవి పంక్చర్ వూండ్స్. దీన్ని బట్టి చూస్తే వాడు ఉపయోగించిన ఆయుధం మోస్ట్ ప్రాబబ్లీ స్పైరల్ షేప్ లో ఉన్న లాంగ్ స్క్రూ డ్రైవర్ అయి ఉంటుంది. మురళి లాంటి ఆటో డ్రైవర్ దగ్గర తప్పకుండా అటువంటి టూల్స్ ఉండే అవకాశం ఉంది సార్. బట్ వాడిచ్చిన వాంగ్మూలంలో అనుమానించే విధంగా ఏమీ తెలియలేదు. వాడు చెప్పేవన్నీ నమ్ముతూ ఉంటే వాడు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని నాకు అనిపించలే. ఇక్కడ అనిపించడం ముఖ్యం కాదు, చెప్పాల్సింది జవాబు. తెలుసు, కానీ ఆ జవాబుని
మనం సృష్టించడం కష్టమా సార్? ఆ.